Hello guys, welcome to the Anvik Shiki Show. Ta-da! So same strategy. Again reviewing another manifesto. శశాంక్ గారు మళ్ళీ ఫోన్ చేశాడు. లేదు, నేను దీనిలో ఓపెన్ చేస్తున్నా మేనిఫెస్టో కాపీ. చూసే వాళ్ళు ఎవరన్నా చూపిరా, attentive గా చూపిరా, వాడు ఎన్నిసార్లు చూపిరా, phone బయటకు చూపిరా. తీసిండో చెప్పండి. బేసికలీ సేమ్ ప్లాన్ ఈ రోజు కూడా. లాస్ట్ టైం మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈసారి కూడా అంతే సపోర్ట్. అని తీయకండి guys, ఇంకొంచెం ఎక్కువేయండి ప్లీజ్. కొంచెం ఎక్కువ అంటారా? పార్ట్ 3కి 18 వ్యూస్ వస్తారా? 18 వ్యూస్. ఓకే, ఇది పెద్ద పార్టీ, వరల్డ్స్ బిగ్గెస్ట్ పార్టీ కదా, దీనికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. యా దీనికి ఎక్కడ రావాలి? ఓకేనా? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్. గ్రూప్స్ లలో కూడా షేర్ చేయండి. అంటే వాళ్ళు మిమ్మల్ని రిమూవ్ కొడితే ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రిమూవ్ కొడతారు, రెస్పాన్సిబుల్. ఎందుకు రిమూవ్ కొడతారు? Congress. పార్టీ థ్రైవ్ అయితే, అరే వాట్ ఈస్ ద బ్లేమ్ ఆన్ దిస్ పార్టీ? ఈ పార్టీ థ్రైవ్ అవుతుంది వాట్సాప్ యూనివర్సిటీ స్కాలర్స్ వల్ల కదా. వాళ్ళకి మనం కంటెంట్ ఇస్తున్నాం, మనం ప్రొఫెసర్ల లెక్క. Yes. According to Dhruv 30, we are true. Yeah, it's true. And we make sense. So, okay, let me share my screen. అరే నేను బ్యాక్ ఫుట్ ఆడడం ఆపేసి నేను ఇష్టం వచ్చినట్టు జోకులు ఇస్తా. మామూలు మనం వేసుకో రోజు bro. మాట్లాడినట్టు మాట్లాడతా. ఎడిటింగ్ అంతా నీ బాధ్యత, నేను అరెస్ట్ కాకుండా చూసుకోవడం కూడా నీదే బాధ్యత. చలో Okay, it's on అరే, me. కొంచెం మంచిగా ప్రిసైజ్ గా మాట్లాడి ఎక్కువ ఖర్చు లేకుండా మాట్లాడదాం. టు సేవ్ మై టైమ్ అండ్ మై ఐస్ అండ్ మై లైఫ్. సో భారతీయ జనతా పార్టీ ఇట్స్ నాట్ హాత్ బదులుగా హాలత్ లాగా, కమలం బదులుగా హాలత్ లాగా లేకుండా. ఏం లేదు. చాలా It's very- దరిద్రంగా జోకు. రీటేక్. సో ఓకే, భారతీయ జనతా పార్టీ మోడీకి గ్యారంటీ. 2024 ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అబ్ కి బార్ మోడీ సర్కార్. ఓకే, నాకేం గూస్ బంప్స్ రాలే. ఓకేనా? ఓకే, జస్ట్ అట్లా ఉన్నది ఇట్లానే. ఓకే, అలా స్క్రోల్ చేసుకుంటా పోతే అలా HD 4K మోడీ ఫోటో ఉంది. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీకి లోటస్ బొమ్మ ఉంది, అంటే బ్లాక్ అండ్ వైట్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఏంట్రా ఇది? మోడీకి గ్యారంటీ, మోడీకి గ్యారంటీ, మోడీకి గ్యారంటీ. అన్ని guarantee ఆర్డర్ కూడా లేదు కదరా. ఒక్కొక్కరిది కాదు షేర్ ఖాన్, 100 గ్యారంటీలు ఒకటేసారి పంపు. ఈ అమ్మా, యాక్చువల్ గా ఇది పాడ్కాస్ట్ అంటారా, మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు చూస్తే ఇక్కడ అన్ని మోడీకి గ్యారంటీ, మోడీకి గ్యారంటీ, మోడీ. అమ్మా ఏంట్రా బాబా అనుకున్నా, మైండ్ పోయింది. సో నాకు తెలిసి ఇక్కడ శ్రీ నరేంద్ర మోడీ రిటర్న్ టు ద నేషన్, థ్యాంక్స్. ఓకే, ఇంకోసారి గెలిపిండి అంటాడు. ప్రెసిడెంట్ నోట్ లో కూడా మళ్ళీ మోడీనే గెలిపిండి అంటాడు. లేడీరా అంటాడు కాదు. అంటే ప్రెసిడెంట్ కాదురా, బీజేపీ ప్రెసిడెంట్, కంట్రీ ప్రెసిడెంట్ కాదు. कितने तेजस्वी लोग हैं हमारे पास. कितने ఏం చేశాం? మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ టిఫిన్స్ అంట. నీకు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వాలా వద్దా? నేను సుబ్రహ్మణ్యం స్వామి లాగా, నా టికెట్ కన్ఫర్మ్ కానీ నాకు పెద్ద బాధ్యతలు ఇవ్వరు. మోడీకి గ్యారంటీ, మిడిల్ క్లాస్. ఓకే, ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం రా? ఇన్ని మోడీకి గ్యారంటీ. 10 years ఆఫ్ గుడ్. ఇదంతా మొత్తం ఆల్మోస్ట్ నేను 10 ఏళ్ళలో ఏం ఈ 10 చేసినా years ఏం చేసినాం, అంతే. డైరెక్ట్ పేజ్ 11. ఓకే, ఏం చేసారు? ఎందుకు డైరెక్ట్ పేజ్ 11కి వెళ్దాం మనం. 10 మోడీకి గ్యారంటీ ఫర్ గరీబ్ పరివార్ జన్, అంటే మాలాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి. శశాంక్ హ్యాస్ ఎ పార్షే. సో శశాంక్ లాగా గరీబ్ దేశం అంతా అవ్వాలి. శశాంక్ లాగా గరీబ్ దేశం అంతా అవ్వాలి. ఎకనామిక్ జై అని లేవాలి. ఓకే, ఈసారి ఈ PDF నాకు నరేన్ పంపాడు అనమాట. నరేన్ హ్యాస్ గాన్ త్రూ ఓల్డ్ PDF అండ్ ఈ మార్క్ డౌన్ ఫ్యూ పాయింట్స్. ఎందుకంటే లాస్ట్ టైం నేను చాలా పాయింట్స్ మార్క్ డౌన్ చేసిన అని చెప్పి తిట్టారు. సో ఈసారి వాడు నాకు పంపాడు. కాస్త So, కొంచెం కనిపించలే. ఓకే, లెట్స్. అంటే 70, అరే మర్చిపోయా, 77 pages ఉంది రా ఈ పాడ్కాస్ట్. సారీ, పాడ్కాస్ట్ అంటే ఈ మేనిఫెస్టో. 77 pages.
Okay. Yeah. We have provided free ration to 80 crore plus citizens since 2020. We will continue to provide free ration for the next 5 years until PM Garib Kalyan Anna Yojana. Nice. Okay. అది Any యాక్చువల్ గా comments on this? ఫ్రీబీ లాగా కాదు, అంటే జనరల్ గా ఇస్తున్నారు కానీ అది యాక్చువల్గా 2010 లో సుప్రీం కోర్టే ఒక జడ్జ్మెంట్ ఇచ్చినుండే. ఈ జడ్జ్మెంట్ సజెషన్ లాగా ఇచ్చినుండే గవర్నమెంట్ కి, లైక్ ఇంత సర్ప్లస్ గ్రెయిన్స్ అవన్నీ పెట్టుకొని అవి కుళ్ళిపోయి పాడైపోయేదాకా ఎందుకు తెచ్చుకోవడము, ఎవరికన్నా సబ్సిడైజ్ చేసి తక్కువ రేట్ కన్నా అమ్మండి, లేదా పనిచేయచ్చు కదా పూర్కి అని 2010 లో సుప్రీం కోర్ట్ చెప్పినుండే. అదే ఎవరు ఇంప్లిమెంట్ కానీ చేయలేదు, లాక్డౌన్ implement చేయలేదు. Exactly. And by the way, అవును, నేను ఎక్కడో విన్నా, ఇది కరెక్ట్ అయినా ఈ స్టాక్ చేసి పెట్టుకుంటారంట కదా ఎఫ్సిఐ గోడౌన్లలో, అంటే కరువు వస్తుంది. Exactly. కొన్ని ఇన్ని మంత్స్ కి సరిపోయి అంత అన్నట్టు లిమిట్ ఉంటది, ఓకే, అంత స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. అది దానికన్నా సర్ప్లస్ వచ్చి స్టోర్ అయిన దానికన్నా సర్ప్లస్ తీసుకునేవన్నీ మళ్ళీ జనాలకి ఇట్లా పనిచేయడం కన్నట్టు. ఓకే, nice, nice. ఎందుకంటే లైక్ కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ రైస్ కానీ అట్లాంటివి చాలా ప్రొడ్యూస్ చేస్తున్నారు. లైక్ వేరే క్రాప్స్ కి వెళ్ళండి అని గవర్నమెంట్ చెప్పినా వినకుండా, అంటే మేనిఫెస్టో కొంచెం ముందుకు వెళ్తే వేరే క్రాప్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇంకో పాయింట్ ఉంటది కొంచెం ముందుకెళ్తే. బట్ జనరల్ గా వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ 2010 లో చెప్పినారు ఏమని సుప్రీం కోర్ట్ మెన్షన్ చేశారా మిల్లెట్స్? ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఉంటది. అసలు మిల్లెట్స్ పెద్ద హీరో అయి కూర్చుంది. యునైటెడ్ నేషన్స్ లో ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని డిక్లేర్ చేశారు. G20 లో వచ్చిన వాళ్ళందరికీ అన్న వద్దన్నా అన్న వద్దు అన్నా కానీ మిల్లెట్స్ తినిపించారంట. కానీ బై ద వే లైక్ కమింగ్ టు దిస్ పాయింట్, ఒక నిమిషం నరేన్. సో టెక్నికల్ గా 2010 లో ఐ మీన్ ఇట్లా చెప్పినారు ఏమని, బట్ నెక్స్ట్ 4 years వరకు ఏం రెస్పాండ్ కాకుండా అంతే ఇచ్చినారు. వెన్ దిస్ గవర్నమెంట్ కేమ్ దే హావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అండ్ దే హావ్ గివెన్ అండ్ 80 crores పీపుల్ వరకు ఇచ్చినారు అనమాట రేషన్. అంతేనా? అంతే, అంటే అది ఫ్రీ బీ లాగా లేదా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇస్తున్నారు, లైక్ సస్టైన్ చేయగలుగుతారు కాబట్టి ఇస్తున్నారు. లైక్ స్టోరేజ్ నుండి అక్కడ తక్కువ చేసుకొని ఇవ్వడం లాగా కాకుండా ఎక్స్ట్రా ఉన్న సర్ప్లస్ ని అంటే ఇప్పుడు పంచకపోతే రాట్ అయిపోయి పడేయాల్సి వచ్చేది ఎట్లయినా. ఎలుకలు వచ్చి తింటాయి, అంత ఆగం ఉంటది. అవును చెప్పినారు. నైస్ కదా. ఓకే, అరే ఇక్కడ చూడు 80 crores సిటిజన్ అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ పూరే కదా. అంటే ఆల్మోస్ట్ ఐ మీన్ రేషన్ కార్డ్ అని కాదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ రేషన్ జనరల్ గా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా? అంటే రేషన్ జనరల్ ఒక పాయింట్ ఇప్పుడు తీసుకోలేరా నాకు తెలియదు. అంటే మీరు వైట్ కార్డ్ ఉండదురా మీకు? ఓకే, నరేన్ హ్యాస్ ఏ Porsche. శశాంక్ నుండి నాకు వచ్చిందా ఇప్పుడు? నేనే ఇప్పించా. ఓ ఇక్కడేంద్ర అన్ని పెట్టావు. ఓకే, అండ్ ఎక్స్పాండింగ్ PM ఆవాస్ యోజన. హర్ ఘర్ నల్ సే expanding PM Awas Yojana. Okay, nice. We have improved the living conditions of 4 crore Garib Parivar under PM Awas Yojana. We recognize the far-reaching benefits of this program. We will now further expand the PM Awas Yojana to ensure every Garib Parivar has access to the quality housing. అంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు నడుస్తున్న దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు బేసిక్ గా, అంతే. ఓకే, అరే మనకి యాక్చువల్ కూడా ఉంటుంది చూడు, సెంట్రల్ గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేస్తుంటే మన స్టేట్ గవర్నమెంట్ కలిసి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తుంది. ఇంకో గవర్నమెంట్ ఐ మీన్ ఒక బెడ్రూమ్ అది డబుల్ బెడ్రూమ్ సగం పైసలు స్కామ్ చేసుకొని అదే వీళ్ళంటలే మన గవర్నమెంట్. ఓకేలే సరే, వి విల్ కట్ దిస్ లేరా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ బిఆర్ఎస్ వేసుకున్నాడు. సారీ దిస్. హర్ ఘర్ నల్ సే జల్. అంతే, యా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. అదమంట హర్ ఘర్ నల్ సే జల్ నీళ్ళు ఇస్తాం అంటున్నారేమో కానీ నాకు అన్నిటికంటే నచ్చిన పాయింట్ ఏంటంటే దాని పేరు ఎంత బ్యూటిఫుల్. హర్ ఘర్ నల్ సే జల్ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ విలేజెస్.
టౌన్స్ కానీ నాకు వీళ్ళ ఐడియా ఏంటంటే, ఓకే, దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఆల్రెడీ హర్ఘర్ నల్ సే జల్. సో హర్ఘర్ నల్ సే జల్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే లిటరల్ గా లైక్ లదాఖ్ లో ఒక ప్లేస్, ఆ విలేజ్ నేమ్ మర్చిపోయా, ఇట్లా నీకు స్క్రీన్ మీద చూపిస్తా ఆ విలేజ్ నేమ్. ఆ విలేజ్ లో కూడా హర్ఘర్ నల్ సే జల్ ఇంప్లిమెంట్ చేయడానికి లిటరల్ గా అక్కడ నీకు -30 వరకు ఉంటుంది అనమాట టెంపరేచర్. సో పైప్స్ వేసినా ఏం వేసినా కానీ అన్ని ఐస్ అయిపోతాయి అనమాట పైప్స్ లోపల, వాళ్ళకి వాటర్ రావు. సో అక్కడ కూడా వాళ్ళకి వాటర్ పంపాలని చెప్పేసి సమ్ స్పెషల్ పైప్స్ అరేంజ్ చేసి సమ్ టెంపరేచర్ అదంతా టెక్నాలజీ అన్ని వాడేసి అండర్ గ్రౌండ్ సమ్ ఫీట్స్ లోపల వెళ్ళి అండర్ గ్రౌండ్ వెళ్ళి పైప్స్ పాస్ చేస్తారనమాట. అంటే ఎక్కడైతే ఫ్రీజింగ్ పాయింట్ ఉండదో అండర్ గ్రౌండ్ లో, ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి పైప్స్ వేసి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు వచ్చేలాగా చేస్తారనమాట. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్పి వీళ్ళు ఇట్లా అడ్డుకోలేరు అనమాట. ఇక్కడ మాకు టెరెన్ ప్రాబ్లం ఉంది, ఆ మంచి పడుతుంది, ఈ మంచి పడుతుంది, గడ్డ కడుతుంది చెప్పేసి ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేసినా గానీ దే కాన్కర్డ్ ఇట్. లైక్ దే లిటరల్లీ క్రేజీ అనిపించింది నాకు. సేమ్ నేమ్ ఎట్లుంది, హర్ గర్ నల్ సే జల్ లాగా లిటరల్లీ హర్ గర్ ప్రతి ఒక్క ఇంటికి పంపడానికి ట్రై చేశారు. ఆ ఎఫర్ట్ నాకు నచ్చింది. ఏమన్నాడో తెలుసా, Yeah. మనసుంటే మార్గం ఉంటది. Exactly. Slum redevelopment. We have successfully provided house to many slum dwellers. We will scale it up by making new policies to construct house on slum land, so low income families can be rehabilitated into high quality houses. Oh, యాక్చువల్ మంచి పాయింట్. ప్లస్ ఇప్పుడు మనం రీసెంట్ గా చూసినట్టున్నాం కదా, లైక్ ముంబైలో పెద్ద స్లమ్ ఉంటుంది ధారావి అని. Dharavi. ఆ ల్యాండ్ ని అడానికి ఏదో కంపెనీకి ఇంత ఇచ్చిండ్రు, దాంట్లో డెవలప్ చేయమని ల్యాండ్ ఇల్లులు కట్టమని బేసిక్ గా అపార్ట్మెంట్స్ టైప్ లో. అలా బేసిక్ గా అన్ని ప్లేసెస్ లో చేస్తారు. అని మంచిదే యాక్చువల్ గా. Excuse me. నువ్వు జనతా గ్యారేజ్ crazy. చూడలేదా బ్రో? Suza. ఈ నెక్స్ట్ పాయింట్ కూడా అంతే, Nice. క్లీన్ కుకింగ్ ఫ్యూయల్. ఆల్రెడీ గ్యాస్ ఎల్పిజి కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు, అది కంటిన్యూ చేస్తా అంటున్నారు. సో బేసికల్లీ మేము ఇచ్చిన అంటే లైక్ ఐ థింక్ ఓకే లాస్ట్ కంక్లూడ్ కొంచెం లాస్ట్ లో చేద్దాంలే. ఇప్పుడు ఫస్ట్ పేజ్ కంక్లూడ్ చేయలేం. జీరో ఎలక్ట్రిసిటీ బిల్, ఇది మెయిన్ పాయింట్. యాక్చువల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తుందామని అంటారు కదా. లిటరల్లీ ఫ్రీ ఇస్తుంది అంటే లిటరల్ గా మాఫీ చేస్తామని చెప్పేసి అంటుంది. కర్ణాటకలో కూడా అంతే చేసింది, మన దగ్గర అంతే చేస్తున్నది, పైన గుజరాత్ లో కూడా అదే చేసింది. బట్ ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇన్ ద సెన్స్ నాట్ దే ఆర్ గివింగ్ ఫ్రీ బేస్ లాగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తలేదు. నరేన్ విల్ టేక్ ఓవర్. అయితే గవర్నమెంట్ బేసిక్ గా ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్ సబ్సిడైజ్ ప్రైస్ కి సోలార్ ప్యానెల్ తీసుకునేటట్టు చేస్తుంది. ప్లస్ సోలార్ తోటి జనరేట్ అయిన కరెంట్ కూడా నువ్వు వాడుకున్నంత నువ్వు వాడుకుంటూ సర్ప్లస్ వచ్చిన కరెంట్ ని గవర్నమెంట్ విల్ బై అన్నట్టు నీ దగ్గర నుండి. సో ఓవరాల్ క్రేజీ ఐడియా కాదురా. దానికి కూడా ఆ సోలార్ ప్యానెల్స్ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 crore ప్లస్ హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి అంట పెట్టుకోవడానికి. సో ఇట్స్ గుడ్ థింగ్, వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. అంటే లిటరల్ గా లైక్ ఫ్రీ ఇస్తలేదు, లైక్ లిటరల్లీ కొనుక్కుంటున్నారో ఎలక్ట్రిసిటీ వస్తుంది, నువ్వు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. నాకు మస్తు అనిపించింది, నాకు నచ్చింది. మీకు ఫ్రీ అదే నువ్వు ఇది మేనిఫెస్టో వెళ్తున్న కొద్దీ అన్ని అలానే ఉంటాయి. అంటే మీకు ఇస్తున్నాం కాబట్టి మీకు ఇస్తామని చెప్తున్నాం కాబట్టి మొత్తం ఫ్రీకి ఇచ్చేస్తాం అన్నట్టు ఎక్కడ ఉండదు. అరే కానీ బై ద వే నేను యాక్చువల్ గా ఎగ్జైట్ అయిన ఉండే. అంటే 2014 to this 24 దాకానే ఆల్మోస్ట్ ప్రామిసెస్ అన్ని ప్రామిసెస్ అని చెప్పేశారు కదా. ఇది ప్రామిస్లు అన్ని కంప్లీట్ చేశారు. మేజర్ వన్. అందుకే వాళ్ళ పాయింట్ అది కదా, నేను అన్ని చేసినా నా మీద జనాలకు నమ్మకం ఉంది, అందుకే ఈసారి గ్యారంటీ, మోదీకి గ్యారంటీ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ నాకు ఎగ్జైటెడ్ గా ఉండే అసలు ఏముంటది మేనిఫెస్టోలో ఏముంటది అని చెప్పేసి. సో లెట్స్ గో ఇంటూ డీప్ వెళ్దాం. స్టార్టింగ్ పేజెస్ మనం స్కిప్ చేసిన పేజెస్ అన్నిట్లో అదే రాసుండే. ఇప్పుడు మనం చెప్పింది ఏమేం చేశారా, ఏమేం నెరవేర్చారా, ఏం చేసాం. అరే నీకుండుందిరా రే. ఏ లాయల్ మోదీ ఫ్యాన్స్. లాయల్ మోదీ ఫ్యాన్స్.
క్రియేటింగ్ హై వాల్యూ. అరే ఇది చూడు ఈ పైకెళ్ళు ఇంకా ఇదా చదవవా ఏముందిరా ఈడ? కిందికి రా. నెక్స్ట్ గ్యారంటీ ఏందో చదవవా? అది అయిపోయింది. ఎలక్ట్రిసిటీ బిల్ అయిపోయింది, ఇంకేమన్నా? అది రా, టాపిక్ మారింది రా. హెడ్డింగ్ చదవరా. అరే అంటే కాంగ్రెస్ లో వాడు ఇట్లా పెట్టాడు లైన్ అయింది మైనారిటీ అండ్ లింజిస్టోనిక్స్. ఇక్కడ చాలా మోడీకి గ్యారంటీ ఆ ఫోటో క్యూట్ గా ఉంది కదా, సో నేను ఇట్లా మర్చిపోయి స్కిప్ కొట్టా, సారీ. గూస్ బంప్స్ వచ్చినాయి అందులో. ఇంకా మోదీకి గ్యారంటీ ఫర్ మిడిల్ క్లాస్ పరివార్. గైస్ నేను మొన్న ఒక ఇదేంది ఏదో న్యూస్ ఛానల్ చూస్తుండే, ఏం చెప్తాడంటే 2047 కల్లా ఎట్లాంటి వ్యవస్థ తీసుకొస్తాడంటేనంట, మిడిల్ క్లాస్ లైఫ్స్ లో గవర్నమెంట్ రోల్ ఎంత మినిమల్ అంటే అంత మినిమల్ ఉంటుందంట. ద నేచర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్నిట్లా దూరి వేలు పెట్టి ఇది చేయడం ఉంటది. ప్రతి దాంట్లోకి గవర్నమెంట్ ఎందుకు దూరాలి, మినిమల్ గవర్నెన్స్ ఉంటుంది, మీకు అన్ని ఆపర్చునిటీస్ కలిగిస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిస్తాం, అన్ని కలిగిస్తాం. బట్ గవర్నమెంట్స్ రోల్ ఇట్లా వేలు పెట్టి నువ్వేం తినాలి, నువ్వేం వేసుకోవాలి, ఇలాంటి చిల్లర పంచాయతీలు గవర్నమెంట్ పెట్టుకోదు. అదైనా విజన్ చెప్పినాడు. ఇట్లా ఎగ్జైట్ అయిపోయినా నేను ఇట్లా. అలానే చిన్నప్పుడు సో మోడీకి గ్యారంటీ ఫర్ మిడిల్ క్లాస్ పరివార్, నైస్ ప్లాన్ యాక్చువల్ గా. గవర్నమెంట్ ఎంత మినిమల్ ఉంటే అంత మంచిది. ఓకే, లెట్స్ గో టు ది పాయింట్. క్రియేటింగ్ హై వాల్యూ జాబ్. వీళ్ళు కూడా పైసలు ఇస్తున్నారా? We will expand Bharat's top-tier startup ecosystem to Tier 2 and Tier 3 cities. Further, we will transform Bharat into a global center for high-quality services, including tourism, to generate high-value and diverse employment opportunities nationwide. Nice. Cute point. మీకు ఒక చాలా చిలిపి ప్రశ్న మీకు. ఈ ఆయిల్ దొరికి అప్పటి వరకు ఎడారిగా ఉన్న రీజన్, ఈ ఎమిరేట్స్ రీజన్ సడన్ గా బూమ్ అయినాయి కదా. Do you still think they make money out of oil? వాళ్ళు మేజర్ చంక్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? అబుదాబిలో టెంపుల్ కట్టారు కదా, చందలో నుండి. ట్రూ. ఏ కాలేజ్ బ్రో? వాట్సాప్ యూనివర్సిటీ? లేదు బ్రో, మేము యూట్యూబ్ లో ధ్రువ్ 30 అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట. సో అలాగే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇలా పాడ్కాస్ట్ లో చెప్తుంటా. సరే, ఆన్ అ సీరియస్ నోట్, ఏడికెళ్ళి వస్తాయి పైసలు అనుకుంటున్నారు యుఏఈకి? చెప్పరా నువ్వు. నేను ఇట్లా క్యాష్ కౌ. టూరిజం మీద వస్తుంది. ఈ మోదీ ఎప్పటికెళ్ళో చెప్తున్నాడు, ఈవెన్ బిఫోర్ హీ వాజ్ సీఎం, ఇండియాలో టూరిజం కి చాలా స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంది. నాకు తెలిసి ఈ స్వచ్ఛ భారత్ ఇదంతా కూడా ఇట్లా బేబీ స్టెప్స్ టువర్డ్స్ దట్. ఎందుకంటే నీట్ గా లేకపోతే వీళ్ళు రారు, ఎవరు రారు, వెస్టర్నర్స్ రారు, వాళ్ళకి రావాలా. ఇప్పుడు వచ్చినా కానీ వాళ్ళంతా ఇట్లా కాస్ట్లీ రాజస్థానీ ప్యాలెస్ల్లో అక్కడ ఉండిపోతారు. ఒకవేళ మొత్తం నీట్ గా ఉండి టూరిజం ఎకోసిస్టమ్ మనం ప్రాపర్ గా డెవలప్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఏ ఒక్క బిజినెస్ కన్నా ఎక్కువ పైసలు మనకు టూరిజం మీదనే వస్తాయి కేవలం. అండ్ హీఈస్ పుషింగ్ టువర్డ్స్ దట్. చాలా గట్టి పైసలు వస్తాయి, ఎకానమీ చాలా. పాయింట్ గురించి చెప్పండి రా. అరే పాయింట్ గురించి చెప్పండి రా. అక్కడ టూరిజం ఉండే చెప్పిన. టూరిజం గురించి కింద ఉంది ఇంకా. అయ్యో, high quality services including tourism to generate high value and diverse employment opportunities nationwide. ఓకే, బేసిక్ గా పాయింట్ అంతా సెల్ఫ్ ఎక్స్ప్లానేటరీ. లైక్ Tier 2 Tier 3 సిటీస్ లో కూడా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ వచ్చేలాగా, ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేస్తామంటున్నారు బేసిక్ గా. చేస్తే మంచిదే. అందరు మన హైదరాబాద్ కి వచ్చేస్తున్నారు. అదే అరే నిన్న వర్షం పడింది ట్రాఫిక్. నేను స్టోరీ కూడా పెట్టినా, 1 rain is enough. ఒక్క చినుకు. Promoting quality higher education. We will elevate the quality of education by expanding top educational institutes and upgrading universities to global standards. We will introduce more IITs, IIMs, AIMs and other such institutes. We will launch internship program to blend academic and practical skills. Okay. దీని గురించి పెద్ద డౌటే అవసరం లే. Already they have built many. Yeah. I mean అదేంటన్నా వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయిండు.
అదే ఇంకా చేస్తామంటున్నారంటే దేర్ షుడ్ బి నో డౌట్ అబౌట్ ఇట్. యా బికాస్ ఆల్రెడీ దే ఇన్ని చేశారు. గ్యారంటీ, మోడీకి గ్యారంటీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పినావు శశాంక్. మోడీకి గ్యారంటీ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే ప్రతి లాస్ట్ ఒక్కరు ఇయర్ కూడా నువ్వు ఎవడి మేనిఫెస్టో అన్న ఎత్తుకొని తీసుకో, అన్ని మంచిగానే ఉంటాయి. ఎవడు కూడా మేము ఇట్లా స్కాములు చేస్తామని ఎవడు చెప్పడు. బట్ ఇది చూస్తే నమ్మబుద్ధి అవుతుంది, ఎందుకంటే ట్రాక్ రికార్డ్ బాగుంది. ఓకే, ఆల్రెడీ ట్రాక్ అంటే రికార్డ్ బాగుంది. కానీ నేను లాస్ట్ లో చెప్తా, ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకున్నా ఎండింగ్ లో. యా ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఈజ్ ఆఫ్ లివింగ్. We will focus on the modern road network and చదవండి రా ఇది ప్రతి ఒక్కటి ఇంకో ఇక్కడ పెడదాము, లైక్ వాళ్ళే చదువుకుంటారు జనాలు. We will focus on the modern road network, enhance rail and metro connectivity with new age trains and expanded networks, develop comprehensive EV charging stations, construct new airports, advance our telecom infrastructure with affordable 5G and innovative 6G technology, promoting ease of Wow. living for middle class families. అంతే. దీనికి కూడా యా పెద్ద అంటే బతుకులు ఆలోచించాల్సిన పని లేదు. ఉద్ధరిస్తాడు, లైక్ మన బతుకులు ఉద్ధరిస్తాడంట. రోడ్ హైవే నెట్వర్క్ డబల్ చేసింది, రైల్ నెట్వర్క్ డబల్ అయ్యింది, కొత్త ట్రైన్స్ వచ్చినాయి, 5G రోల్ అవుట్, లైక్ ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్ కదా, లైక్ అంత తొందరగా అంత తక్కువ టైంలో ఇంతమందికి రీచ్ అవ్వడం. సో దీని మీద కూడా పెద్ద డౌట్ అవసరం లేదు. పోర్ట్ టు పోర్ట్ హైవేలు కట్టే నెట్వర్క్ గురించి ఒక వీడియో పెట్టాడు నెట్వర్క్, చూసారా అది? కానీ జనరల్ గా మీకు ఒకటి తెలుసా, 1930లో యుఎస్ 1930లో యుఎస్ఏ ఉంది కదా, అప్పట్లో లైక్ దట్ ప్రెసిడెంట్ నేమ్ ఐ ఫర్గాట్. ఆ ప్రెసిడెంట్ ఒకటే ఉండే, బిల్డ్ అని చెప్పేసి. సో హీ బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, లైక్ ఎలా క్రియేట్ చేశారంటే అలా లైక్ పెద్ద పెద్ద చూస్తాం కదా యూఎస్ లో బిల్డింగ్స్, అలా ఆఫీస్లు, బిల్డింగ్లు, మాన్యుమెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా డెవలప్ చేస్తూనే ఉండే అనమాట. ఎందుకు చేశాడు అంటే తర్వాత 100 years వాళ్ళు సుఖంగా బతకాలి, లైక్ అంతా ఏం ప్రాబ్లం లేకుండా అని చెప్పేసి 1930కి వేస్తాడు. దట్ ఈస్ లైక్ ఆ ఐడియాలజీ మోడీజీ కూడా ఉంది. లైక్ హీఈస్ ఆల్సో ట్రయింగ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ యాజ్ పాసిబుల్. వన్ గాయ్ ఫ్రమ్ యూట్యూబ్, యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేద్దామంటే ఎంత డెవలప్ చేద్దాం అనేసి ట్రై చేస్తూనే ఉన్నాడు లిటరల్ పాస్ట్ 10 years కి. Man, there is a guy, wait. There is a guy from YouTube, he's saying, why we need highways? क्या हमको highways जरूरत है दोस्तों? If you know Odo. Like how ఇట్లా ఇంకా దోస్తో హైవేలు అనేటివి చాలా రేసిస్ట్. లిటరల్ గా ఏమన్నాడు తెలుసా, జీబ్రా క్రాసింగ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటది, రెండు కలవ. మజాక్ కాదు కానీ సీరియస్ గా హైవేలు అవసరమా అని అడిగాడా? నిజంగా అడిగాడు. उन्होंने प्रॉमिस किया है कि 2022 तक ये डबल कर देंगे नंबर ऑफ हाईवेज को और एयरपोर्ट्स को भी डबल कर देंगे. अब ये मैंने अनक्लियर की कैटेगरी में इसलिए डाला है दोस्तों, क्योंकि क्या हमें सही में जरूरत है और हाईवेज की, क्या हमें सही में डबल हाईवेज की जरूरत है, डबल एयरपोर्ट्स की? Wow, the guy who's educated from WhatsApp University is telling this who follows this manifesto. I mean, నువ్వు చెప్పిన పాయింట్ కంటిన్యూ చేస్తే ఒక సెకండ్. అమెరికాలో ప్రెసిడెంట్ బిల్డ్ చేసిన కదా, సో అట్లా బిల్డ్ చేసుకుంటూ లైక్ అప్పుడు అమెరికా గ్రేట్ డిప్రెషన్ అనే ఒక చాలా ఎకనామీ అంతా చాలా బ్యాడ్ స్టేట్ లో ఉండే. ఆ బిల్డ్ చేసుకుంటూ లైక్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చి కన్స్ట్రక్షన్ అయ్యి నెక్స్ట్ దానికి ఐ మీన్ ఆ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని కొత్త కంపెనీస్ లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ అయ్యి ఎకానమీ రివైవ్ అయింది. లైక్ ఆ టైం తర్వాతనే అమెరికా బికేమ్ బిగ్గర్ దెన్ బ్రిటన్ అనుకుంటా. cool. I see. So building is actually very important అన్నట్టు. Makes sense. Yeah, point aga. అదే Modi ki before this, guys, good morning. It's 12 a.m. Those who don't know, we are recording this podcast midnight. రాత్రి నిద్ర ఆపుకొని మరీ రికార్డ్ చేస్తున్నాము. సబ్స్క్రైబర్లు పెంచండి, వ్యూస్ పెంచండి, లైక్స్ సమయం లేక. యా మోడీ కి గ్యారంటీ ఫర్ నారీ శక్తి. ఓకే, అవర్ విజన్ ఇస్ టు క్రియేట్ భారత్. ఇందాక అన్నావు కదా నువ్వు, లైక్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ ఆర్టికల్, ఎక్కడో చదివండా నేను. ఈ ఇల్లు కట్టిస్తున్నారు కదా ఆవాస్ యోజన కింద, దాని వల్ల సిమెంట్, ఐరన్ ఇట్లాంటి కొన్ని ఇండస్ట్రీస్ బూమ్ అయితే లైక్
కమింగ్ 10-15 ఇయర్స్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్లనే దేశం ముందుకు పోతుంది అంట. అంటే దీని బలం మీద. ఆబ్వియస్ అంటే ఆబ్వియస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బిల్డింగ్లు కట్టాలంటే సిమెంట్ తేవాలి, స్టీల్ కావాలి, లేబర్లు కావాలి, బ్రిక్ లేయింగ్ కంపెనీస్ దగ్గర నుండి బ్రిక్లు తయారు చేసే దీనికి ఏదో ఒక సర్వే సంస్థ, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, వాళ్ళు ఇంత పెద్ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ ప్రొజెక్టెడ్ నంబర్స్ తో సహా. లైక్ దే ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్. అంటే అరే ఐ విష్ ఐ దొరికితే ఇట్లా పడా అని వేస్తుండే. ఇప్పుడు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ వన్ లెక్క మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఐ విష్ ఐ హ్యాడ్ ఇట్ రెడీ. చూద్దాం, ఎడిట్ చేసేటప్పుడు వేద్దాం దాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ నారీ శక్తి కదా, పైకి వెళ్ళి ఒక సెకండ్. సో కాంగ్రెస్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ 2 సెక్షన్లు ఉండే మేనిఫెస్టో. ఫిలిప్ క్యాపిటల్ రిపోర్ట్ అది. బీజేపీ మేనిఫెస్టో కంటిన్యూటీ అండ్ మోర్ బై ఫిలిప్ క్యాపిటల్. ఓకే లింక్ పంపు, పంపిస్తున్నా. ఇందులో వేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే డైరెక్ట్ కంటిన్యూ. సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉమెన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఉంది. సో ఇది చదివి లెట్స్ కంపేర్, లెట్స్ సీ వాట్స్ ఏమేమి సిమిలారిటీస్ ఉన్నాయి, ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏమైంది కెమెరా పోయింది? I'm here. సో ఒకసారి ఇది చూసి రెండు ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఇందులో చదువురా. Okay, 3 crore Lakpati Didis. Okay, we have empowered 1 crore rural women to become Lakpati Didis. We will now empower 3 crore rural women to become like what? 3 crore rural women to ఏంట్రా అది 2 సార్లు రాశాడు. Okay, we will got it. First of all, we have empowered already 3 crores. Now we will already 1 crore చేసాము, ఇప్పుడు 3 crores చేస్తాం. చేస్తారు ఇప్పుడు. Sorry, typo. టైపోనా స్పీకో. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి మీ పేజ్ మొత్తం చూపి, ఇది మొత్తం ఒకటే దాని రిలేటెడ్ ఉంటుంది చెప్తా. ఓకే ఇప్పుడు అక్కడ దాకా. సో ఇప్పుడు గవర్నమెంట్ బేసిక్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఒక చిన్న ఒక సెక్టర్ లాగా తయారు చేసి ఉండే. లైక్ ఊర్లలో అట్లా, లైక్ ఇప్పుడు బేసిక్ గా ఏందిరా అప్పలు లాంటివి, పిండి వంటకాల దగ్గర నుండి అట్లాంటి తయారు చేసే వాళ్ళు అందరితోటి చిన్న గ్రూప్స్ లాగా చేసి, లైక్ మీరు ఇవి చెయ్యండి, ఇక్కడ నుండి అమ్మడానికి కావాల్సినవి అవన్నీ మేము అరేంజ్ చేస్తాం అన్నట్టు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా తయారు చేసి ఉండే గవర్నమెంట్ బేసిక్ గా. అలా చేసి లైక్ ఆల్రెడీ 1 crore ఉమెన్ బికేమ్ ఎ లక్పతి. లైక్ లాక్స్ లో అర్నింగ్ ఉంది అన్నట్టు ఉన్న వాళ్ళని 1 crore తయారు చేశారు గవర్నమెంట్. ఈసారి టార్గెట్ 3 crores అంట. 3 crores. సో కంపేర్ దిస్ టు కాంగ్రెస్ మేనిఫెస్టో, లైక్ అన్కండిషనల్ గా 1 crore ఇచ్చేస్తాం. 1 crore. 1 lakh. లిటరలీ దేగియో మన నేషన్ బడ్జెట్, నేషన్ ఖజానాకి ఇలా పైసలు ఇచ్చేస్తామన్నారు. ఇక్కడ దే ఆర్ టీచింగ్ దెమ్ హౌ టు ఎంపవరింగ్ యూ. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎంపవర్మెంట్. Teach a man how to fish, he'll eat every day. Give a man a fish. Exactly. Like they are not teaching. మన్నోడ తప్ప చెప్పినావు, నువ్వు చెప్పరా. అది ఏదో ఒకటి స్పిరిట్ అర్థమైపోయినట్టు అంతే. Give man a fish, he will eat for a day. నేను Teach him how to fish, he will eat forever. he will eat forever. నైస్ కదా, క్రేజీ అనిపించింది నాకు. అదే స్పిరిట్ తోటి లైక్ ఈ 3 అంతే. ఇప్పుడు సెకండ్ పాయింట్ కూడా అలానే, ముందు ఓన్లీ లిమిటెడ్ దాంట్లో ఉండే, ఇప్పుడు ఐటీ వాటిలో కూడా చిన్న సర్వీస్ సెక్టర్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తామని చెప్తున్నారు. లైక్ ఆ 3 crore నెంబర్ అచీవ్ చేయడానికి. We will ensure development of infrastructure such as working women's hostels, creches, with the specific focus on locations near industrial and commercial centers to facilitate increased participation of women in workforce. Nice. ఇది కూడా సేమ్ పాయింట్ బ్రో. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఉన్న హాస్టల్స్ ని డబల్ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ దాంట్లో. ఇది ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి, ఏ ప్లేస్ లో ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి, ఏ ప్లేస్ లో ఉంటే కన్వీనియంట్ ఆ ప్లేస్ లలోనే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. లైక్
వేగ్ గా చేసేస్తాం, డబుల్ చేస్తాం, ట్రిపుల్ చేస్తాం అనకుండా లైక్ టార్గెటెడ్ గా టు ఎగ్జాక్ట్లీ ద పాయింట్ చెప్తున్నారు. అదే అంటున్నా ఇక్కడ మేక్ సెన్స్. ఇప్పుడు 800 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, 1600 హాస్టల్ ఓపెన్ చేస్తాం అని చెప్పేసి అన్నలే. ఇక్కడ లైక్ ఎక్కడైతే అదే. అవసరం ఉందో అక్కడ చేస్తాం. అదే ఇట్స్ నైస్. Increasing women participation in sports. How they're increase, bro? Our women sports person have brought honors to our country. Yes. We will encourage greater participation of women in sports by launching women sports focused Sports program person. as an అండ్ okay ఫెసిలిటీస్. sports person. How స్పోర్టింగ్ they gonna do స్టేడియంస్ it? లో కానీ దాంట్లో కానీ ఫెసిలిటీస్ పెంచుతాం అంటే ఉమెన్ ఫ్రెండ్లీగా ఉండే లాగా అని. Okay, cool. సెకండ్ కూడా అంతే, ఆ సెకండ్ పాయింట్ కూడా అంతే చూడు. కన్స్ట్రక్టింగ్ అండ్ Constructing మెయింటైనింగ్ and పబ్లిక్ maintaining, టాయిలెట్స్ yeah. ఉత్తి కట్టి వదిలేకుండా కొంచెం మెయింటైన్ Maintaining, exactly. Actually, already they did like 10 crore toilets. I కట్టారు అనుకుంటా. టాయిలెట్స్ కట్టారు ఇప్పుడు. అంటే Yeah, like already కట్టారు. ఇవి ఇళ్లలో కట్టడానికి కానీ లేదా అట్లాంటి అన్నిటికీ లైక్ సబ్సిడీ లాగా ఇవ్వడమో, లేదా మీరు కడితే మీకు ఇంత రీబేట్ ఇస్తామన్నో అలా చేసి చాలా, ప్లస్ గవర్నమెంట్ సొంతంగా కూడా చాలా బిల్డ్ చేసింది. ఇప్పుడు పబ్లిక్ ఇట్లా రోడ్స్ దగ్గర కానీ స్ట్రీట్స్ లో కానీ అట్లా పబ్లిక్ టాయిలెట్స్ పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తాం నీట్ గా అని చెప్తున్నారు, కట్టొద్దు లేకుండా. Nice. యై అరే ఏంట్రా అది మెగాలాడాన్ డ్రోనా? నైస్ డ్రోన్. పీకేఎంకేవి డ్రోన్.